సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం ఎర్రగొండ అడవిలో పోలీసులపై మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఎరువుల కావడి నాగేంద్ర దాడికి పాల్పడ్డాడు. చిలమత్తూరు అటవీ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్టు తెలియడంతో పోలీసులు అరెస్టు చేయడానికి వెళ్లగా వారిపై దాడికి తెగబట్టారు. దీంతో ఆత్మరక్షణ కోసం నరేంద్రపై పోలీసులు కాల్పులు జరిపారు. ఇక అదుపులోకి తీసుకున్నారు. నాగేంద్ర దాడిలో పోలీసు సిబ్బంది గాయపడ్డారు. 2024లో హిందూపురం చిలమత్తూరులో అత్తాకోడలపై గ్యాంగ్ రేప్ కేసులో నాగేంద్ర నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే నిందితుడిపై ఒక్క ఏపీలోనే 40 కేసులున్నాయన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సీఐ ఆంజనేయులు, కానిస్టేబుల్ రవిని ఎస్పీ పరామర్శించారు. ఈరోజు సత్యసాయి జిల్లాలో కావడి నాగేంద్ర అని చెప్పేసి మనకు మెయిన్ 198/24 చిలమతూరు పిఎస్లో జరిగిన గ్యాంగ్ రేప్ కేసులో అక్యూజ్డ్ 1 కావడి నాగేంద్ర. దాంట్లో టోటలీ 6 మంది ముద్దాయిలు. దాంట్లో ఫస్ట్ A1 కావడి నాగేంద్ర. ఈ వ్యక్తి పైన కంబైన్డ్ అనంతపూర్ డిస్ట్రిక్ట్లో దాదాపు 43 కేసులు ఉన్నాయి. సో దీని ముందు కూడా డకాయిటీ, రాబరీ కేసెస్ అన్నీ ఉన్నాయి. రిమైనింగ్ ప్రాపర్టీ అఫెన్సెస్ ఈవెన్ కర్ణాటక స్టేట్లో కూడా ఆల్మోస్ట్ ఒక 18 to 20 కేసెస్ ఉన్నాయి. అన్ని కలిపి దాదాపు 65 to 70 కేసు ఉంది. ఈరోజు మార్నింగ్ మనకి ఏంటంటే ఈ గ్యాంగ్ రేప్ కేసులో వాళ్ళు జైలు నుంచి బెయిల్లో వచ్చిన తర్వాత కూడా మనం మానిటరింగ్ పెట్టుకోవడం జరిగింది. బికాస్ వీళ్ళు కంటిన్యూస్గా రిపీటెడ్గా అఫెన్స్ చేస్తున్నారని చెప్పేసి మళ్ళీ 5,005/26 హిందూపూర్ 1 టౌన్లో కూడా NDPS కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇలాంటి మామూలుగా వాళ్ళని వెతకడం అన్నది ఒక ఆల్మోస్ట్ 1.5 hours జరిగింది. దాని తర్వాత అరౌండ్ 8 o'clock 8:15కి మన సిఐ ఆంజనేయులు అండ్ టీము వాళ్ళని పట్టుకున్నప్పుడు సిఐ ఆంజనేయుల పైన కూడా తిరగబట్టడము, నైఫ్లో వాళ్ళపైన అటాక్ చేయడం అనేది జరిగింది. తర్వాత తప్పని పరిస్థితిలో మన సిఐ ఆంజనేయులు గారు మనం ఫైర్ చేయాల్సినది వచ్చింది వాళ్ళపైన. సో మనం ఒక రౌండ్ నీ పైన కొట్టి వాళ్ళని ఇక్కడ హాస్పిటల్కి తీసుకుని వచ్చి రావడం జరిగింది. సో కొంచెం మనకు తెలుసు, ఆల్రెడీ ఐడియా ఉంది, కొంచెం డేంజరస్ క్రిమినల్ అని చెప్పేసి. కాకపోయినా మిస్ అయ్యకూడదన్న ఉద్దేశంతో పాటు ఫస్ట్ మన కానిస్టేబుల్స్ వెళ్ళడము, కాకపోయినా ఫాలోఅప్ చేసి 2 టీం వెళ్ళడము, అటాక్ జరగడము, ఏదైనా మనం అకార్డింగ్ టు కోర్ట్, అకార్డింగ్ టు చట్టమే వెళ్ళాలి. కాబట్టి మన ప్రాణాన్ని కాపాడడానికి కోసం ఒక ఫైర్ చేస్తూ వాళ్ళని ఇక్కడ తీసుకుని రావడం జరిగింది. ఖచ్చితంగా చట్ట ప్రకారము ఆ వ్యక్తికి ఆల్రెడీ ట్రయల్ చిలమతూరు గ్యాంగ్ రేప్ కేసులో కూడా ట్రయల్ స్టార్ట్ అయింది. కాబట్టి ఆ చట్ట ప్రకారం ఆ వ్యక్తికి శిక్ష పడడానికి మేము ప్రయత్నం చేస్తాం.